Subscribe to my channel Kishore the Rider. హలో గైస్, వెరీ గుడ్ మార్నింగ్. సో ఫైనల్గా పోతనా లేదా అన్న కాన్సెప్ట్లా ఉండే. యాక్చువల్గా రైడ్ అయితే బండి పంపించేసిన, నాకు ఇంకా క్లారిటీ లేకుండా పోతనా లేదా అని. సో ఎగ్జాక్ట్లీ ఈరోజు పోతున్నాను కాబట్టి నిన్న మార్నింగ్కి కొంచెం కన్ఫర్మేషన్ నాకు నేను తెచ్చుకొని ఈరోజు రాత్రి ప్యాకింగ్ అవన్నీ స్టార్ట్ చేసేసి, సో మార్నింగ్ వచ్చేసి ఆల్మోస్ట్ 6 అవుతుంది అండ్ రాత్రి 1 వరకు కూర్చొని ప్యాకింగ్ చేసినాం. ఏమేమి ప్యాక్ చేసినానో తెలియదు, అన్నీ కుక్కి పడేసిన. 3 బ్యాగులు అయినాయి, ఏం చేయాలో అర్థమైతే. ఒక దాంట్లో ల్యాప్టాప్ ఉంది, ఒక దాంట్లో మన సామాన్లు ఉన్నాయి, ఇంకో దాంట్లో ఏమేమో కుక్కి పెట్టినా నాకు తెలియదు. హెల్మెట్, ఇక్కడ రైడింగ్ షూస్, ఇప్పుడు ఏది ఎట్లా వేసుకోవాలని నాకు తెలియదు. వీటికి వెళ్ళి మనం ఫస్ట్ పోయి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి పోయి ట్రైన్ ఎక్కేసి జమ్మూలో దిగుతాం. సో మొత్తం అప్డేట్స్ అయితే పెడుతుంటా. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ కిషోర్ ద రైడర్. లదాఖ్ 2023 థర్డ్ ఇయర్ అండ్ ఈసారి మన రౌడీ మీద కొడుతున్నా. అండ్ ఎట్లుంటుంది ఎక్స్పీరియన్స్ అనేది నాకే ఒక డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ఏమంటారు ఎక్సైట్మెంట్ అయితే ఉంది. సో వీడియోస్ అయితే కంప్లీట్గా చూడండి. చలో మరి టాటా, కలుసా. సో ఈసారి బెనిలీకి ఫుల్ ఫ్లెడ్జ్గా రెస్ట్. హిమాలయన్ లేని లోటు అయితే కనిపిస్తుంది. ఎవడ్రా అది కారు అడ్డం పెట్టింది? ఎవడ్రా? అది నువ్వేంద్ర ఇడా? సర్ప్రైజ్. నేను రాత్రి ఏదో క్యాజువల్ అడిగినారా డ్రాప్ చేస్తావా అని. సార్ ఓటీపీ సార్. ఓటీపీ అయితే ఫ్రీయా? కూపన్ కోడ్ అనీష్. ఇదేంద్రా హైలక్స్? ఎదురా హైలక్స్ స్పార్క్ హోమ్. మీ గల్లీ లేడొస్తా హైలక్స్. ఏం చేస్తాం, చిన్న చిన్న గల్లీలు. పక్కకి జరిగానే ఆనంద్ కొడుతుండే, అందుకే ఆల్మోస్ట్ గంట డిలే. మా అల్ట్రా ప్రో రైడర్ డి బైకర్ గర్ల్ మొత్తం లదాఖ్ మొత్తం అందరు జాగ్రత్తగా ఉన్నారు. ట్రైన్ నడిపిస్తా ఏం కంపోజిషన్. మ్యూజిక్ వేరబ్బా, మ్యూజిక్ వేరుంటది. మా సీట్లు ఏడున్నాయేమో, బాగానే నిండు ట్రైన్. నో టైం, ఆల్రెడీ భువనగిరి దాకా అయితే వచ్చేసినాం. అండ్ ఇది మా కంపార్ట్మెంట్. అందరైతే ఇప్పుడైతే సెట్ అయితే కూర్చొని ఉన్నారు, సామాన్లన్నీ మీద పడేసినాం. అండ్ ఇది మా లంచ్. అండ్ ఇలా సెట్టింగ్ సూపర్ ఉంది. ది బాయ్స్ ఏంటది మిల్టాపా? మిల్టపా పక్కకు కూడా. సో నార్మల్గానైతే స్టేషన్లు చాలా తక్కువ అవుతుందన్నమాట ఈ ట్రైన్. ఇక దొరికినప్పుడు మన వాళ్ళు అయితే అసలు ఫోటోగ్రఫీ లెవెల్స్ మినిమం ఆ లెవెల్ స్టిల్ ఇచ్చేదాకా ఫొటోస్ అక్కర్ రాదు. సో ఫోటోగ్రాఫర్స్కి ట్యాగ్ అయితే చేయండి. మీకు తెలుసుగా, అంటే కొంచెం బాడీ బెండ్ అయ్యి ఆ లెవెల్లో తీసే తప్ప కాదు. అండ్ ఇంకో సైడ్ వీళ్ళ ఫోటోషూట్స్ రీల్స్ నడుస్తున్నాయి, చూద్దాం ఏమేం చేస్తారో వీళ్ళు. ఇక ఆయననేమో ఇక్కడ పక్కకి వెళ్ళి ఏందబ్బా ఇలా వేసాలు అన్నట్టు చూస్తున్నాడు. అండ్ ఇక్కడ మన బంటి అండ్ డి బైకర్ గర్ల్, బంటి ఎగ్దమ్ పోజ్ పెట్టిండు కానీ ఫోటో తీస్తున్నాడు. పోజ్ ఇచ్చేది ఫోటో దిగనీకి కాదు. సో రెండింటికి డిఫరెన్స్ ఉంది. అరే ఫోటో జబర్దస్త్ వచ్చింది. మీన్ వైల్ పక్కకు శివ అనమాట. అండ్ ఇంకో సైడ్ ఇప్పుడు మన తోపుతురం రైడర్స్. సో వీళ్ళు ఇప్పుడు ఫోటో దిగుతారు. కింద కాళ్ళు కట్ చేయి ఎందుకంటే చెప్పులు ఉన్నాయి అని చెప్పేసి, ఓన్లీ మీద వరకు ఫోటో తీయండి అని చెప్పేసి అయితే ఫోటోగ్రాఫర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఫోటోగ్రాఫర్ని ఫోటో తీస్తూ బంటి అబ్బాబ్బాబ్బాబ్బా ఇక్కడ మామూలుగా అయితే లేవు అసలు. మీన్ వైల్ బంటి ఇక్కడ రికార్డ్ చేసుకుంటూ ఇంకొక ఫోటో కూడా తీస్తున్నాడు. ఎవరిదా అని చూస్తే ఇక్కడ మన రంజన్ అన్న అబ్బాబ్బాబ్బా కబాలీడా ఫోజ్ పెట్టిండు, ఫోన్ చూస్తూ ర్యాండమ్ పిక్చర్. అండ్ ఈలోపు బంటి స్నాప్ పెట్టేసిండు. నాకు తెలిసి ఇక ట్రైన్ కదిలే టైం అయింది, వీళ్ళు వస్తారు. సో పక్క సీట్ల చిన్నపిల్లలు ఉన్నారు, వీళ్ళు చిన్నపిల్లల్ని డిస్టర్బ్ చేస్తారు ఆబ్వియస్లీ చెప్పాలంటే.
అండ్ మీన్ వైల్ ఒక సెల్ఫీ. సో ఒక ట్రిప్లో ఇన్ని జరుగుతాయి అన్నమాట. వెన్ యూ హ్యావ్ ఏ ఫోటోగ్రఫర్ ఇన్ టీమ్, ఆ మజానే వేరబ్బా. ఫొటోస్ అయితే మ్యాడ్ వస్తాయని అయితే ఎక్స్పెక్టేషన్స్లో అయితే కూర్చొని ఉన్నా. అండ్ ఈ స్టేషన్లో ఏం తిన్నిక కూడా ఏం దొరుకుతలేవు తెప్పించుకుందాము అంటే. అండ్ ఇక ట్రైన్లో వచ్చేటివి అయితే ఆగమాగమే ఉన్నాయి. ఇక ట్రైన్ టైం అయింది, సో అందరైతే ఎక్కబోతుర్రు. అండ్ ఇంకోటి ఏంటంటే లదాఖ్కి మొత్తం ఏమేమి క్యారీ చేయాలి ఏందనేది ప్రతి ఒక్కటి నేనైతే ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేస్తాను. సో స్టే ట్యూన్ ఫర్ దాట్. అండ్ ఇంకోటి ఏంటి అంటే దాంతోపాటు ఈ ఐటమ్స్ క్యారీ చేయడం అంటే ఎట్లాంటి వర్క్ అరౌండ్స్ కానీ ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ కమెంట్స్లో అయితే పెట్టండి. ఏమో చూపిస్తుండేడా, ఓహో ట్రైన్ నెంబర్ అన్న చూడన్న ఈడికెళ్ళి ఈడిపోతుంది అని చెప్పేసి బండి చెప్తుండు. రంజన్ అన్ననేమో అవునంట వాడికెళ్ళి పోతా, లే అది అట్లకెళ్ళి కాదు ఇట్లకెళ్ళి పోతుంది. మీన్ వైల్ శివ లే ఇది ఇంకో రోడ్లకి వెళ్ళి పోతుందని శివ చెప్తాను. మ్యూట్లో పెట్టి మనమే కామెంటరీ చేస్తే ఆ మజానే వేరబ్బా. అన్న ఇంకా స్టిల్ కన్ఫ్యూజన్లోనే ఉండు, అట్లెట్లా పోతుంది ఇది ఆ రూట్లో. సరే ఫోటో తీసుకొని మనం ట్రైన్లో కూర్చొని గూగుల్ చేద్దామని మీన్ వైల్ శివ ఫోటో తీసుకుంటుండు. బండి చూసిన అమ్మాయిని అన్ని రికార్డ్ చేస్తుండే దొరికిపోయినాం. సో వీడియో అయితే ఆఫ్ చేస్తున్నా. వీళ్ళు వచ్చేసారు. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో పుకీ డాన్ అని చెప్పేసి బాగా ట్రెండింగ్లో ఉందన్నమాట. సో మనోళ్ళు దాన్ని రీమేక్ చేద్దామని చెప్పేసి బాగా తనలాడుతారు. మీన్ వైల్ శివనేమో వండుకుండు. సో మనోళ్ళ స్టంట్లన్నీ నేను సీక్రెట్గానైతే రికార్డ్ చేస్తున్నా ఏం జరుగుతుంది అనేది. సో ఎవరు చెప్పకూరి, చూద్దాం ఇలా వేషాలు ఎట్లుంటాయో. అవుతుంది మనం ఇద్దరం అవుతాం. చేయి డాన్స్. No, you get back bro. Okay. అంటే నువ్వు పక్కకు జరగచ్చు కదా. Come on, dance. His expression is so good. అయ్యా ఎంత బంతి ఉన్నాడు మళ్ళీ వస్తా అన్నా లేకపోతే పక్క పోలీసులేనా? హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో బండి అయితే సేఫ్ ఎక్స్ప్రెస్లో వేసేసినాం. అండ్ మేము ట్రైన్ ఎక్కేసినాం. లిటరల్గా జమ్మూకి మేము ఆల్మోస్ట్ మేము అంటే ఇంటికాడికి వెళ్ళి స్టార్ట్ అయ్యేటప్పుడు 1.5 hour డిలే ఏమో అయ్యిందండి ట్రైన్. అయితే 10 వరకు రీచ్ అవుతాం నైట్ అనుకున్నాము. 7 అవుతుంది టైము. అసలు ఇంకా 10 minutesలో నాకు తెలిసి రీచ్ అయిపోతాం. ఇంకా 2 kilometers ఏమో చూపిస్తుంది. 2 to 5 kilometers దూరం ఉంది. ఇక ఇక్కడ మన బంటి బాబు ఎవరితోనే కాళ్ళ అట్లా ఆల్మోస్ట్ ఇప్పుడు టైం 7 అవుతుంది. వెనకాల చూస్తారు కదా మొత్తం ఎండ్ ఉంది. సో ఇది సిచ్యువేషన్. సో ఇట్స్ జమ్మూ, ఇక్కడ అంతా మనకి పంజాబ్ జమ్మూ ఇదంతా ఏంటంటే డే అనేది జల్దీ ఎండ్ కాదు. సో దానివల్ల మనకి డే డ్యూరేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. మార్నింగ్ కూడా తొందరగా స్టార్ట్ అవుతుంది. సో వెళ్తారు ఎక్కువ జల్దీ వచ్చేస్తుంది, ఎక్కువ టైం దొరుకుతుంది మనకి డే టైం అనేది. మన వాళ్ళు ఇటుకెళ్ళి యాక్చువల్ సేఫ్ ఎక్స్ప్రెస్ ఇటుకెళ్ళి 2 kilometers ఉంది. స్టేషన్కి వెళ్ళి 10 kilometers చూపిస్తుంది. సో ఇటునే దిగేసి ఆడికి వెళ్ళిపోదామా అని చెప్పేసి మల్టిపుల్ క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. ఎవరికి ఏం క్లారిటీ లేదు. 2 రోజులు నిన్న మార్నింగ్కి వెళ్ళి ఇప్పటి వరకు అసలు బయటికి దిగాలి. ఒక స్టేషన్లో ఎన్నో దిగిన మధ్యలో మ్యాక్సిమం ఇక ట్రైన్లోనే కూర్చున్నా. ఇక ఏసీకి నెత్తి పట్టేసింది. కానీ ఇట్లాంటి ప్లేస్లలో ఇట్లా ఫోన్ పట్టుకొని ఉంటే జాగ్రత్తగా ఉండాలి. వచ్చి కొడుకులు ఇట్లా పట్టుమని కొట్టేస్తారు. బండి కరెక్ట్ మూమెంట్ అప్పుడు బండి మూమెంట్ ఉన్నప్పుడు కొట్టేస్తారు. ఫోన్ తీసుకొని వాడిపోతారు. మనం ఇట్లా సామాన్లు ఉంటాయని ఉరకలేము, అటు పోలేము ఇటు పోలేము. నెక్స్ట్ ఇక బండి తీసుకునే దగ్గరనైతే నేను మీకు కవర్ చేస్తాను. సో స్టే ట్యూన్. ఎక్కువ మీదే పెట్టారు లగేజ్. అబ్బా
ఎట్లా ఎట్లా కూర్చుంటుంది యూట్యూబ్ లో రాదు. వస్తుంది కదా అన్న మేము కూడా అయ్యా లగేజ్ అంతా ఇళ్ళనే ఉందా మీ ఇద్దరు ఇంత లగేజ్ మోసుకుపోతారా సో అమ్మనే మచ్ రెస్పాన్సిబిలిటీ ఏ డ్రైవర్ అరే నువ్వా సారీ బాగా సెట్ అయినా చూడు చూడు కమన్ తీ రండి కాదు ఇక్కడ హిందీ రండి కాదు హిందీ ఏమో అన్న ఫుల్ అసలు టెక్నాలజీయా వెనకాల నేను ఎక్కడ పోతావు నువ్వు కూడా డ్రైవరు సేఫ్ ఎక్స్ప్రెస్ గోడౌన్ ఈడొక పంచాయతీ ఏంటంటే వీళ్ళు బండి అడోడో చూడాలి నేను ఆడ అప్రూవల్ ఇస్తా కానీ బండి అని అంటాడు మా తన బిల్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇదేం పంచాయతీ ఏమో తెలియదు ప్రతిసారి సేఫ్ ఎక్స్ప్రెస్తోనే పంచాయతీలు ఎందుకు అవుతున్నాయో ఏమో మరి నా బండ్లు వేడున్నాయి సో అది నాది నా బండి లేదు ముందు. సో మన బండి అయితే ఫైనల్గా గేట్ పాస్ వచ్చింది పోతుంది ఇప్పుడు బండి సో మమ్మల్ని హ్యాండిల్ చేయొద్దన్నారు వాళ్ళే హ్యాండిల్ చేస్తారు కాబట్టి బెటర్ ఏదన్నా అని వాళ్ళే చూసుకుంటారు ఇక ఆడ బండ్లో అందరూ ఓపెన్ చేస్తారు ఆల్రెడీ కృష్ణ అన్న బండి కొంచెం డ్యామేజ్ అయింది అది కూడా క్రాష్గా చూసిపోయింది మళ్ళీ ఒక గొరిలా బండికి క్లచ్ ఇరిగిపోయింది ఏందో పరిస్థితి ఇక్కడ మనకి రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ కనుక ఏమైనా దగ్గరలో ఉంటే ఫస్ట్ పోయి పనులు చేయించుకోవాలి సో ఎప్పుడైనా సరే బండి షిఫ్ట్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా రైడ్ పెట్టుకోకూడదు ఒకరోజు ఒక బఫర్ డే పెట్టుకోండి దాన్ని బేస్ చేసుకొని మీరు ట్రావెలింగ్ చేసుకోవచ్చు బఫర్ డే లేకపోతే సుక్కలే सर इधर लगा दो ना इधर लगा दो किस्मत बाగుంది కుట్టి అంతా ఇవి చిన్న బొక్కలు వైజర్ విరిగిపోయింది ఇంకా అంతా ఓకే కనిపిస్తుంది కానీ ఎక్కించేదాకా తెలియదు సో ఇది మన బండి పరిస్థితి యాక్చువల్లీ 1 2 3 వైజర్ 3 ముక్కలు అయింది వాళ్ళు అప్పటికి తీపిచ్చేసినా అయిపోతుండే వాళ్ళు ఎందుకు తీయలేరో తెలియదు ఇది మన లగేజ్ మా డీ బైకర్ గర్ల్ హలో హెల్మెట్లు బ్యాగులు ఇది మన లగేజ్ విత్ గేరు హెల్మెట్ ఏది ఉందో దోలాడుకోవాలి డీసీ ఏది ఉంటే అది మనదే ఇదేనా కాదు ఇదా కాదు ఇప్పుడు ఇవన్నీ డబ్బాలలో సామాన్ వచ్చింది సరిపోయి రాప సూపర్ మీడియా 650కి డెంట్ ఓకే ఈ అమ్మ జీవితం సేఫ్ ఎక్స్ప్రెస్ జిందాబాద్ సో వీడికైతే వీడియో ఎండ్ చేస్తున్నా సో ఇది మా పరిస్థితి బైక్లన్నీ డ్యామేజ్ అయినాయి రేపు పొద్దున్న ఇక ఎట్లనో చూడాలి సో స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ